శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. పరిశోధనలో భాగంగా ప్రజ్ఞ సుజన హత్య జరిగిన ప్రాంతంలో వెతుకుతుంటే ఇంట్లోని కూతురు సోనీ పంపిన మెయిల్స్ మ్యాక్బుక్లో కనిపించాయి. తల్లి తనని మానసికంగా హెరాస్ చేస్తోందని, పాకెట్ మనీ కట్ చేసి కార్డ్స్ బ్లాక్ చేస్తోందని, కేవలం తండ్రి ఒక్కడే తనను అర్థం చేసుకుంటాడని, తల్లి బ్రతికున్నన్నాళ్ళు తనకి మనశ్శాంతి లేదు అంటూ సాగాయి సోనీ పంపిన మెయిల్స్ అన్నీ. సోనీని సమర్థిస్తూ రోహన్, అతని తల్లి ఆశా రాసిన మెయిల్స్ చూసి ఇలాంటి ఇరుగు పొరుగు ఉంటే పిల్లలేం బాగుపడతారు అనుకుంటూ నిశ్వసించింది ప్రజ్ఞ. మధ్యలో ఎవరో రాసిన ఒక మెయిల్ సోనీకి బుద్ధిగా ఉండమని చెప్తూ, భవిష్యత్తు ఎలా ప్రొడక్టివ్గా తీర్చిదిద్దుకోవాలో చెప్తూ చాలా బాగుంది. ఇంకా చదివేదే కానీ సమయాభావం వల్ల ల్యాప్టాప్ మూసేసి అసిస్టెంట్ చేతికి ఇచ్చింది. ఎవిడెన్స్ కోసం, మరింత ప్రాసెసింగ్ కోసమును. ఇంతలో హతురాలు సుజన భర్త సురేష్ రావు ముంబై నుండి వచ్చారని చెప్పడంతో మేడ దిగి కిందకొచ్చింది ప్రజ్ఞ. పిల్లలిద్దరినీ చెరోపక్కా పొదువుకొని సోఫాలో కూలబడ్డాడు సురేష్ రావు. ఆందోళన, దుఃఖం కలగలిపి ఆయన మొహంలో తాండవిస్తున్నాయి. దర్యాప్తు విచారణలు చాలా గోప్యంగా, క్లుప్తంగా సాగాలని, ప్రెస్కి కానీ పబ్లిక్కి కానీ ఎలాంటి న్యూసు లీక్ అవ్వకూడదని ఆల్రెడీ అప్లయర్స్ నుండి ఆదేశాలు ఉండడంతో సిబ్బందిని బయటికి పంపి ప్రజ్ఞ ఒక్కతే విచారణ చేయడం మొదలుపెట్టింది. నమస్తే సురేష్ గారు, ఐఆమ్ వెరీ సారీ ఫర్ యువర్ లాస్. దర్యాప్తు కోసం కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగాల్సుంటుంది. మీరు అన్యథా భావించరని అనుకుంటున్నాను అంది ప్రజ్ఞ. నో మేడం, నాట్ ఎట్ ఆల్. నా ప్రాణానికి ప్రాణం నా భార్య, నా అదృష్ట దీపిక. నా వ్యాపారాలు, ఆస్తులు అన్నిటికీ సమాన వాటాదారురాలు. తను, తన ఇల్లు, నేను, పిల్లలు తప్ప మరో వ్యాపకం లేని అమాయకురాలు. నలుగురికి సహాయం చేయడమే తప్ప ఎవ్వరితో శత్రుత్వం నెరిపే మనస్తత్వం కాదు తనది. అలాంటిది తనను చంపేంత క్రూరత్వం ఎవరికుంటుంది? ఎలాగైనా ఆ హంతకుణ్ణి పట్టుకోవాలి మీరు. ఉరికంబం ఎక్కాల్సిందేవాడు అంటూ ఆవేశంగా అరుస్తూ దుఃఖ వివసతతో చేతుల్లో మొహం దాచుకున్నాడు. అప్రయత్నంగా ప్రజ్ఞ సోనీ మొహంలోకి తీక్షణంగా చూసింది. ఆ పిల్ల కళ్ళల్లో ఏడుపు కన్నా భయమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సుమన్ మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మత్తుగా కూర్చోనున్నాడు. అయితే 10 ఏళ్ల పిల్లాడు అలా వాలిపోవడం చూసి, దేవుడా, ఆ అక్క వీడికి కూడా ఏ మత్తుమందో ఇవ్వలేదు కదా అంటూ అనుమానం వచ్చింది ఆమెకి. అందరి ఫోన్ నెంబర్లు, ఆధార్ ఐడీలు, పార్టీకి అటెండ్ అయిన పిల్లల వివరాలు, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని, మీరు పిల్లలు కాస్త రెస్ట్ తీసుకోండి సురేష్ గారు. ఇట్స్ ఏ లాంగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. పోస్ట్మార్టం ఫార్మాలిటీ అవ్వగానే సుజన గారి బాడీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ రేపటి నుంచి పూర్తి స్థాయిలో మొదలవుతుంది. హత్య జరిగిన తర్వాత మొదటి 4 రోజులు చాలా ముఖ్యం మాకు. మీరు కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మాకు మీ పూర్తి సహకారం అందిస్తే సత్వరం మేము నేరస్తుణ్ణి పట్టుకోగలం అంటూ స్థిరంగా చెప్తున్న ప్రజ్ఞకేసి తప్పకుండా అన్నట్టు తలూపాడు సురేష్ రావు. అంత చల్లని ఏసీ గదిలో కూడా 55 ఏళ్ల ఆ పెద్ద మనిషి చెమట్లు కక్కడం ప్రజ్ఞ గమనించింది. కార్లో అలసటగా కూలబడి దగ్గరలో ఏదైనా మంచి రెస్టారెంట్ దగ్గర లంచ్కి ఆపమని డ్రైవర్కి పురమాయించి తనకు అసిస్ట్ చేస్తున్న ట్రైనీ ఐపీఎస్తో కేసు గురించి చర్చించడం మొదలుపెట్టింది ప్రజ్ఞ. సిద్ధార్థ, నీ క్రైమ్ సీన్ ఎనాలిసిస్ చెప్పు. దొంగతనం జరగలేదని రూఢి అయిపోయింది కనుక ఎవరు హత్య చేసుంటారో ఏదైనా క్లూ ఇవ్వగలవా అంటూ ప్రశ్నించింది. అప్పటికే ఆమెతో 2 కేసులు పనిచేసిన అనుభవం ఉన్న అతను తన సీనియర్ కేసి భక్తిగా చూస్తూ, మేడం, ఇలాంటి కేసులో కథంతా కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతుంది. భార్య హత్య గావించబడినప్పుడు మొట్టమొదటి నిందితుడిగా భర్తను ప్రశ్నిస్తాం మనం. ఇక్కడ సురేష్ రావును తీసుకుంటే సుజన గారికి అతనికి 15 ఏళ్ల తేడా ఉంది. ఒకవేళ భార్యకి ఏదైనా అక్రమ సంబంధం ఉందేమో అన్న అనుమానంతో కిరాయి హంతకుడితో హత్య చేయించి ఉండొచ్చు. అయితే హత్య జరిగిన తీరు చాలా అన్ప్రొఫెషనల్గా ఉంది. అంటే అనుభవం లేని వాళ్ళు చేశారు అని తెలుస్తోంది. ఇకపోతే అతని సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేశాను. చాలా యాక్టివ్గా ఉన్నాడు. కాస్త రసికత ఎక్కువేలాగుంది సారికి. గోవా, బ్యాంకాక్, బాలీ టూర్లు తరచుగా వెళ్తున్నాడు. కుర్రపిల్లలతో ఫ్లర్టింగ్ చేస్తున్నాడు. చాలా ఫోటోలే పెట్టుకున్నాడు. దాన్ని బట్టి తన సోషల్ లైఫ్ గురించి భార్య నుండి పెద్ద దాపరికం ఉన్నట్టుగా అనిపించటం లేదు.
ఒకవేళ అతనితో కాస్త గాఢమైన రిలేషన్ ఉన్న స్త్రీ ఎవరైనా ఈమె స్థానం భర్తీ చేయాలని ఏదైనా ట్రై చేసిందేమో చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం బ్యాంక్స్ నుండి, ఆడిటర్స్ నుండి అతని ఫైనాన్స్ స్టేట్మెంట్సు, ట్రాన్సాక్షన్సు, అప్పులు, నిధుల వివరాలు తెలుసుకొని పరిశీలించాలి. ఎందుకంటే ఈ బడా వ్యాపార సంస్థలు కొన్ని మేడుపండులా పైన పటారం లోన లొటారంలాగా ఉంటాయి. ఏ ఆర్థిక సంక్షోభంలో అయినా ఉంటే దాని నుండి బయటపడడానికి సుజన గారిని చంపించి ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడచ్చు. చూడాలి మేడం, ఏమై ఉండొచ్చో హత్యకి మోటివ్ అంటూ తన బుర్రలో నిక్షిప్తం చేసుకున్న అంశాలన్నీ చకచకా చెప్పేశాడు సిద్ధార్థ. అతన్ని మెచ్చుకోలుగా చూసి, వెల్డన్ సిద్ధార్థ, వే టు గో. రేపటికల్లా మనకి సైబర్, ఫోరెన్సిక్, పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చేస్తాయి. చాలా వరకు ఒక కొలిక్కొస్తుంది. నాకెందుకో వాళ్ళ కూతురు సోనీ వ్యవహారం కాస్త అనుమానాస్పదంగా ఉంది. పిల్ల వే చూస్తే టూ అడ్వాన్స్డ్. తల్లికి పిల్లకి పడుతున్నట్లేదు. ఆ అమ్మాయి బాత్రూమ్ క్యాబినెట్స్లో, ఓ మై గాడ్, షీ హ్యాస్ స్టాక్ ఆఫ్ ఓపియాయిడ్స్ అండ్ సైకోట్రాపిక్ డ్రగ్స్. వాడడానికో లేక డ్రగ్స్ డీలింగ్కో తెలియడం లేదు. పాపం ఆ తమ్ముడు ఏదో చెప్పబోతుంటే మాట్లాడనివ్వకుండా పెద్ద ఏడుపు మొదలుపెట్టేస్తోంది. చాలా డ్రమటిక్గా ఉంది. రేపు ఆ తమ్ముణ్ణి స్కూల్లో పట్టుకో. ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఏదైనా సమాచారం ఇస్తాడేమో చూడు. ఆ పక్కింటి రోహన్ వాళ్ళ అమ్మ ఆశాజైన్ వ్యవహారం కూడా కాస్త తేడాగా ఉంది. ఈమెయిల్, వాట్సాప్ అన్ని చాటింగ్ యాప్స్ చూడాలి. ఎక్కడైనా లీడ్స్ దొరకచ్చు. అలాగే సుజన ల్యాప్టాపు, ఫోన్ పాస్వర్డ్ డీకోడ్ చేసి చూస్తే ఆమె శత్రువులెవరో తెలిసే అవకాశం ఉండొచ్చు అంటూ ముగించి రెస్టారెంట్లోకి అడుగుపెట్టింది ప్రజ్ఞ. భోజనం మధ్యలో ఉండగానే ఫోన్ మోగింది. సిఐ రఘునాథ్ గారు. చెప్పండి సిఐ గారు అనగానే, మేడం, ఒక ముఖ్య సమాచారం. వాళ్ళ అమ్మాయి సోని మనకి ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టింది. నిన్న 10ంటికే పడుకున్నానని చెప్పడం అబద్ధం. రాత్రి 10 నుండి 2:30 వరకు ఆ అమ్మాయి స్నేహితులతో టీనేజ్ పాయింట్ అనే ప్రముఖ పబ్లో డాన్సింగ్ ఫ్లోర్లో ఉంది. తప్పతాగి కదలలేని స్థితిలో బలవంతంగా అక్కడి బౌన్సర్స్ మరో 4గురితో పాటు కారులో కుదేసి ఇంటికి పంపారట. ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాను. ఎన్ని చూడట్లేదు మేడం. డబ్బుల కోసం అయిన వాళ్ళని హత్య చేస్తున్న టీనేజర్స్ని అన్నారు. చాలా మంచి సమాచారం సేకరించారు సార్. ఆ స్విమ్మింగ్ పూల్ ఖాళీ చేయించి హత్యాయుధం కానీ వేరే క్లూస్ కానీ దొరుకుతాయేమో చూడమనండి. ఇంకా ఏ అప్డేట్స్ ఉన్నా వెంటనే కాల్ చేయండి సార్ అంటూ పెట్టేసింది. తనకన్నా చిన్న ర్యాంక్ వాళ్ళని కూడా వారి వయసు, అనుభవం పట్టి మన్నన ఇవ్వాలని మరో పాఠం నేర్చుకున్నాడు సిద్ధార్థ. సాయంత్రానికల్లా సురేష్ రావు ఫోన్ కాల్స్ రికార్డ్స్ వచ్చాయి. ఆయన ముంబై వెళ్లనే లేదని, గత 3 రోజులుగా అదే ఊళ్ళో ఉన్నాడని, బెంగళూరు హైవే మీద ఉన్న ఫామ్ హౌస్ దగ్గర అతని ఫోన్ ఆచూకీని అతని సెల్ టవర్ నుండి గ్రహించారు పోలీసులు. ఎంత నాటకం ఆడాడు, ఎంత మొసలి కన్నీరు కార్చాడు. అందుకే లాగుంది. ముందు జాగ్రత్తగా రాజకీయ పలుకుబడి వాడుకున్నాడు. అతని జోలికి రాకుండా అనుకుంటూ కోపంతో పళ్ళు నూరింది ప్రజ్ఞ. మ్యాజిస్ట్రేట్ని కలిసి అతని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అతని ఆఫీస్ భవనాల సోదాకు సమన్స్ జారీ చేయాలని కోరింది. ఆ రాత్రంతా సోనీ ల్యాప్టాప్ ముందేసుకొని గత 2-3 నెలలుగా వచ్చిన ఆమె మెయిల్స్ అన్నీ ఓపిగ్గా చదివింది ప్రజ్ఞ. అన్నిటిలో అదే గోల. తల్లి వలన తనకు స్వేచ్ఛాభంగం అవుతోంది అని. ఆమె మీద ఆశా జైన్ ప్రభావం బాగానే ఉన్నట్టుంది. ఆశా లాంటి ఆధునిక భావాలున్న తల్లి తనకు ఉంటే బావుంటుందని చెప్పడం, మరో పక్క రోహన్తో రొమాన్స్ నెరపడం. ఆ అమ్మాయి నిమ్న నైతిక విలువలు తలుచుకుంటే ఏవగింపొస్తోంది ప్రజ్ఞకి. వారం క్రితం ఒక స్కైప్ చాట్లో, డోంట్ వరీ, మీ అమ్మ సంగతి నేను చూసుకుంటాను, యూ రిలాక్స్ అంటూ రోహన్ ఇచ్చిన జవాబు ప్రజ్ఞకు ఏదో దారి చూపించినట్టయింది. ఒక్క గోడ అడ్డం, అంతే ఇద్దరిళ్ళకి అనుకుంటూ నిశ్చింతగా పడుకుంది ప్రజ్ఞ.